దర్శన్ తూగుదీప్ ప్రస్తుతం ఈ పేరు ఇప్పుడు భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఛాలెంజింగ్ స్టార్ అని పేరు తెచ్చుకున్న దర్శన్ రియల్ లైఫ్ ను కూడా రియల్ లైఫ్ అనుకుంటున్నట్టున్నాడు. సినిమాల్లో చూపించే హీరోయిజం నిజ జీవితంలో కూడా చూపించాలని అనుకున్నాడు. కానీ అది మంచి పనుల్లో చూపించి ఉంటే రియల్ హీరో అయ్యేవాడు. కానీ అభిమానిని అత్యంత క్రూరంగా హత్య చేసి రియల్ లైఫ్ విలన్ అయ్యాడు. ఫ్యాన్ ని దర్శన్ చంపిన విధానం తెలిస్తే వీడు అసలు నిజంగా మనిషేనా అని అనిపించక మానదు. అసలు దర్శన్ చంపిన రేణుకాస్వామి ఎవరు? అభిమానిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? భార్య పిల్లలను కాదని ప్రియురాలితో 10 ఏళ్లుగా సహజీవనం చేయడానికి కారణమేంటి? ఇండస్ట్రీలో లైట్ బాయ్ గా కెరియర్ మొదలుపెట్టిన దర్శన్ స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను వదిలేసి ప్రేయసితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నీ వల్లే మా అభిమాన హీరో మాటలు పడుతున్నాడు, మా అన్నను వదిలేయ్ అని ఫ్యాన్ పోస్టులు పెట్టడంపై కక్ష పెంచుకున్నాడు. మరో అభిమానితో కలిసి కిడ్నాప్ చేయించాడు. శాకాహారి అయిన బాధితుడితో చికెన్ బిర్యానీ తినిపించి కరెంటు షాక్ ఇచ్చి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి అతి దారుణంగా హింసించి హతమార్చాడు. రాక్షసుడిగా ప్రవర్తించి ఇప్పుడు నాకేం తెలియదు, నేను అమాయకుణ్ణి అంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెడుతున్నాడు. నేను గట్టిగా కొట్టలేదు, 2 దెబ్బలు కొట్టేసరికే చచ్చిపోయాడు. చేసిందంతా వారైతే నేరం నాపై వేస్తున్నారు అంటూ ముసలి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఈ వీడియో ఎవరి గురించో. మీరు ఊహించింది నిజమే. కన్నడ హీరో దర్శన్ గురించే. అసలే ఛాలెంజింగ్ స్టార్, వీర లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్. ఆయన్ను అరెస్టు చేయడమే ఒక సాహసం. మరి కూర్చోబెట్టి విచారణ చెయ్యాలంటే మాటలా? అబ్బో, చుక్కలు కనిపిస్తున్నాయట బెంగళూరు ఖాకీలకు. ఇక తన అభిమాన హీరో అరెస్ట్ అయ్యాడనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇంతగా అభిమానించే ఫ్యాన్స్ ఉన్న దర్శన్ అసలు తన అభిమానిని ఎందుకు హత్య చేశారు? పవిత్రనే రెచ్చగొట్టి మరీ హత్య చేయించిందా? లైట్ బాయ్ నుంచి లైఫ్ మొదలుపెట్టిన దర్శన్ స్టార్ హీరోగా ఎలా అయ్యాడు? తాళి కట్టి 7 అడుగులు నడిచిన భార్యను ఎందుకు గన్తో కాల్చాడు? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. లైట్ బాయ్ గా సినీ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఛాలెంజింగ్ స్టార్ గా నిలబడి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కన్నడ హీరో దర్శన్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దర్శన్ సీనియర్ నటుడు తూగుదీప శ్రీనివాస్ మీనాలకు 1977 ఫిబ్రవరి 16న కర్ణాటకలోని కొడగు జిల్లా పొన్నంపేటలో జన్మించాడు. దర్శన్ అసలు పేరు హేమంత్ కుమార్. తండ్రి శ్రీనివాస్ నటుడు అయినప్పటికీ కొడుకును యాక్టర్ చేయాలని అనుకోలేదు. అయినప్పటికీ హేమంత్ షిమోగా నినాసం అనే సంస్థలో థియేటర్ ఆర్ట్స్ చేయించారు. 1990 మధ్యలో టెలివిజన్ సీరియల్స్, చిన్న చిన్న సినిమాల్లో నటించాడు. అయితే ఈ స్థాయికి రావటానికి హేమంత్ ప్రొజెక్షనిస్ట్ గా, అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా తెర వెనుక పనిచేస్తూ తన కెరియర్ ను ప్రారంభించాడు. తర్వాత సినిమాటోగ్రాఫర్ బీసీ గౌరీశంకర్ వద్ద అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా పనిచేశాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ అప్పుడే సినిమాల్లో ఎదుగుతున్న దర్శన్ తమ బంధువుల అమ్మాయి అయిన విజయలక్ష్మిని ప్రేమించాడు. సినీ ఇండస్ట్రీ అంటేనే చిన్న చూపు ఉన్న రోజుల్లో ఇంకా అసలు ఎటువంటి పేరు రాని దర్శన్కు తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేయమని ముఖం మీదే చెప్పేశారు విజయలక్ష్మి తల్లిదండ్రులు. ప్రేమ పెళ్లి విషయంలో స్ట్రగుల్ అవుతున్నా కెరియర్ ను మాత్రం వదలలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టాడు దర్శన్. కరెక్ట్ గా అప్పుడే అంటే 2001లో మెజెస్టిక్ అనే చిత్రంలో మెయిన్ క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమా దర్శన్ స్టార్డమ్ పెంచడంతో పాటు బోలెడు అవకాశాలు తెచ్చిపెట్టింది. దీంతో దర్శన్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలా విజయలక్ష్మి తల్లిదండ్రులు 2003లో ఇద్దరికీ పెళ్లి చేశారు. 2003లో కళాసిపాల్య, 2008లో గజ సినిమాతో స్టార్ హీరోగా నిలదొక్కున్నాడు. తెలుగులో హిట్ అయిన పోకిరిని 2010లో పోర్కీగా రీమేక్ చేసి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక స్టార్ హీరో హోదా వచ్చేసరికి దర్శన్ కి స్టార్డమ్ తల పొగరగా మారింది. నా వల్లే సినిమాలు ఆడుతున్నాయి అన్న భ్రమలోకి వచ్చేశాడు. దీంతో షూటింగ్లకు టైంకు వెళ్లకుండా ప్రైవేటు పార్టీలలో ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు. ఈ టైంలో ఎవరు ఫోన్ చేసినా కనీసం ఆన్సర్ చేసేవాడు కాదు. అంతేకాకుండా స్టోరీ నేరేషన్లో సైతం తలదూర్చేవాడు. ఫలితంగా దర్శన్ సినిమాలు ఫ్లాప్ అవటం స్టార్ట్ అయింది. అయినా సరే దర్శన్ తన తీరు మార్చుకోలేదు. పైగా హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఎఫైర్ల విషయానికి వస్తే ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ నిఖితతో రిలేషన్ మెయింటైన్ చేశాడన్న రూమర్లు ఉన్నాయి. ఈ విషయం అతని భార్యకు తెలిసి నిఖితకు వార్నింగ్ ఇవ్వటంతో ఆమె కెరీర్ ఖతమైందంటారు. ఆ తర్వాత ఇతడి లైఫ్ లోకి వచ్చింది పవిత్ర గౌడ.
2011లో దర్శన్ తనపై గృహహింసకు పాల్పడ్డాడని భార్య ఆరోపణలు చేయగా పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల కస్టడీ విధించారు కూడా. ఆ తర్వాత ఈ ఇష్యూని సినీ పెద్దలు ముందు సెటిల్ చేసుకున్నారు. అలాగే 2016లో కూడా దర్శన్ తనపై అభ్యంతరకరంగా వ్యవహరించి కోపంతో గన్తో ఫైర్ చేయటంతో తప్పించుకున్న భార్య పోలీసులను కూడా ఆశ్రయించింది. ఇక మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ అయిన పవిత్ర గౌడతో పరిచయం ఏర్పడింది దర్శన్కు. మోడలింగ్ చేస్తున్న టైంలో ఆమెకు మిస్ బెంగళూరు కిరీటం కూడా దక్కింది. దీంతో ఆమెకు వెండితెరపై హీరోయిన్ గా అవకాశాలు రావటం మొదలైంది. ముందుగా 2016లో 54321 అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది పవిత్ర. తమిళంలో హీరోయిన్ గా నటించిన సినిమా హిట్ అవ్వకపోయినా పవిత్ర గౌడకు కన్నడలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ఛత్రిగలు సార్ ఛత్రిగలు, అగమ్య, ప్రీతి కితాబ్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఓ సినిమా సెట్ లో అయిన పరిచయం కాస్త దర్శన్ పవిత్రల మధ్య ప్రేమగా మారింది. అప్పటికే పవిత్రకు పెళ్లై ఒక కూతురు కూడా ఉన్నా మొదటి భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. ఇక దర్శన్తో ప్రేమలో పడిన కొన్ని రోజులకే వీరిద్దరూ కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండటం మొదలుపెట్టారు. పవిత్రకు విడాకులు అయినా దర్శన్ మాత్రం తన భార్య విజయలక్ష్మితో కలిసుంటూనే పవిత్రతో కూడా రిలేషన్ లో ఉన్నాడు. పవిత్రతో లివ్ ఇన్ రిలేషన్ పై అటు పర్సనల్ లైఫ్ లోనూ ప్రొఫెషనల్ గానూ దర్శన్ కు చాలా చెడ్డ పేరు వచ్చింది. అయినా పవిత్రతో బంధాన్ని కట్ చేయలేదు. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే విజయలక్ష్మి తన భర్తతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన పవిత్ర గౌడ సైలెంట్ గా ఉండకుండా మా బంధానికి 10 ఏళ్లు, లవ్ ఫర్ ఎవర్ అని దర్శన్తో దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇక ఆమె పోస్ట్ చేసిన దర్శన్ భార్య మరో పోస్టుతో పవిత్రను హెచ్చరించింది. ఆ పోస్టుపై స్పందించిన పవిత్ర గౌడ విజయలక్ష్మిపై ఫైర్ అవుతూ పోస్టు పెట్టింది. నేను పవిత్ర గౌడ, నా కూతురు ఖుషీ గౌడ. నేను సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఆపై ఖుషీ గౌడ పుట్టింది. మా జీవితంలో ఎదురైన సమస్యల కారణంగా సంజయ్ నుంచి విడాకులు తీసుకున్నాను. ఖుషీ గౌడ దర్శన్ శ్రీనివాస్ కూతురి అని నేనెప్పుడూ ఎక్కడా చెప్పలేదు. దర్శన్ శ్రీనివాస్ నేను గత 10 సంవత్సరాలుగా సంతోషంగా ఉన్నా. ప్లీజ్ ఇది గమనించండి. నేను ఏ సొంత వ్యక్తిగత అవసరాలు, ఎజెండా కోసం ఇక్కడ లేను. ఇది 10 సంవత్సరాల పాటు స్వచ్ఛమైన ప్రేమ. ఈ విషయం విజయలక్ష్మికి కూడా ముందే తెలుసు. ఈ విషయమై విజయలక్ష్మి గారు నాకు పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడి విజయలక్ష్మికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. సమయం వచ్చినప్పుడు నేను కొన్ని రుజువులు, నా విడాకుల పత్రాలను పంచుకుంటాను. ఇప్పుడు విజయలక్ష్మి గారు నాకు వ్యతిరేకంగా పోస్ట్ చేయటం నాకు బాధ కలిగించింది. విజయలక్ష్మి దర్శన్ అనే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో నన్ను, నా టీనేజ్ కూతురు ఖుషీ గౌడను చాలా మంది దూషించటం నాకు మానసిక వేదన కలిగించింది. నా జీవితంలో పాత ఆలోచనలు, నా వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. దీని ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు నాకు కూడా ఉంది. అయితే ఈ విషయం గురించి నేను పెద్దగా మాట్లాడటం లేదు. అప్రమత్తంగా ఉండండి. నేను ప్రేమించే వారితో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వారి మధ్య ఉన్న సమస్యల గురించి మీ అందరికీ తెలుసునని నేను ఆశిస్తున్నాను. అన్నిటికంటే ఆత్మగౌరవం చాలా ముఖ్యం అంటూ రాసుకొచ్చింది పవిత్ర గౌడ. ఇక్కడే అసలైన గొడవ మొదలైంది. పవిత్ర గౌడ్ వల్లే తన అభిమాన హీరో నవ్వులపాలు అవుతున్నాడని దర్శన్ వీరాభిమాని అయిన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి పవిత్రపై కోపం పెంచుకున్నాడు. పవిత్రపై సోషల్ మీడియా వేదికగా రేణుకాస్వామి అసభ్యంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. నీ వల్లే మా హీరో జీవితంలో ఎప్పుడూ లేని చెడ్డ పేరు వస్తోంది. మా హీరో జీవితం నుంచి తప్పుకో అంటూ ఘాటుగా స్పందించేవాడు రేణుకాస్వామి. నీ ఫ్యాన్ నన్ను ట్రోల్ చేస్తున్నాడు, అసభ్యంగా మాట్లాడుతున్నాడు అని పవిత్ర దర్శన్కు చెప్పి రెచ్చగొట్టింది. లవర్ ముందు హీరోయిజం చూపించాలని అనుకున్నాడో ఏమో, మరి సినిమా రియల్ లైఫ్ ఒక్కటేనే అనుకున్నాడో ఏమో, కానీ సినిమా స్టైల్లో రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించాడు. పాపం అప్పటికే తన పరిస్థితి అర్థం చేసుకున్న రేణుకాస్వామి సారీ చెప్పి పవిత్ర కాళ్లపై పడినా ఆవిడ గారికి కోపం తగ్గలేదు. మొదటిగా రేణుకాస్వామిని కొట్టింది పవిత్రని. వెంటనే పక్కనే మన హీరో దర్శన్ కూడా తన విలనిజాన్ని చూపించాడు. వెజిటేరియన్ అయిన రేణుకాస్వామి చేత చికెన్ బిర్యానీ తినిపించి హింసించారు. అంతటితో ఆగకుండా కరెంటు షాక్ ఇచ్చారు. అయినా వారి కోపం తీరక అతడి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి మరీ చంపేశారు. ఇక రేణుకాస్వామి డెడ్ బాడీని రోడ్డు పక్కన కాలువలో పడేసి నాకేమీ తెలియదు అన్నట్టు ఇంటికి వెళ్లి పూజలు చేశాడు దర్శన్. రోడ్డు పక్కన కుక్కలు రేణుకాస్వామి డెడ్ బాడీని పీక్కొని తింటుంటే అటుగా వెళ్లేవారు గమనించి పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు దర్శన్ నుంచి ప్రియురాలు పవిత్రతో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రాకుండా పెద్ద డీలే కుదిరిందట.
నేరాన్ని తమపై వేసుకుని హీరోని కేసు నుంచి కాపాడితే 30 లక్షలిస్తానన్నది దర్శన్ చేసుకున్న ఒప్పందం. ఆ విధంగా చేతులు మారిన 30 లక్షల నగదును కూడా సీజ్ చేశారు పోలీసులు. దర్శన్కు బాగా సన్నిహితుడైన ఒకరి ఇంటి మీద దాడి చేసి ఈ 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక రేణుకాస్వామి పోస్టుమార్టం నివేదిక దర్శన్ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. ప్రైవేట్ పార్ట్స్ పై దర్శన్ తన్నడంతోనే మరణించాడని చెబుతోంది పోస్టుమార్టం రిపోర్ట్. తల, పొట్ట, ఛాతీ భాగాల్లో ఒంటి మీద 15 చోట్ల గాయాలున్నాయట. రేణుకాస్వామి తలను మినీ ట్రక్కుకు బాదినట్టు శవపరీక్షలో తేలింది. ప్రాణంగా అభిమానించే అభిమానిని ప్రైవేట్ పార్ట్స్ పై తన్ని మరీ హత్య చేశాడు దర్శన్. రియల్ లైఫ్ లో హీరో అయిన దర్శన్ ప్రియురాలి మోజులో పడి రియల్ లైఫ్ విలన్ గా మారాడు.